మీరు అందరికీ ధన్యవాదాలు చెప్పడమే ఆ కర్మ, అది దానికోసమే వచ్చాం. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సినిమా ఛానల్. ఈరోజు మనం కొంచెం డిఫరెంట్ టాపిక్తో వచ్చేసాం. జనరల్లీ సోషల్ మీడియాలో బెస్ట్ మూవీస్, టాప్ రేటెడ్ మూవీస్, బ్లాక్ బస్టర్ మూవీస్ లిస్ట్ అంటూ చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు మనం కంప్లీట్ రివర్స్ డైరెక్షన్లో వెళ్ళబోతున్నాం. అదే ఫ్లాప్ అయిన మూవీస్ మీద. బట్ ఫర్ అ చేంజ్ కానీ నాకు పర్సనల్గా బాగా నచ్చిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఒక విషయం ముందే క్లియర్గా చెప్తున్నా, ఈ లిస్ట్లో ఉన్న మూవీస్ కల్ట్ క్లాసిక్స్ కాదు. అంటే రిలీజ్ అప్పుడు ఫ్లాప్ అయ్యి ఇప్పుడు మాస్టర్ పీస్ అని అందరూ యాక్సెప్ట్ చేసిన మూవీస్ కాదు. ఇది కంప్లీట్ గా నా పర్సనల్ ఒపీనియన్. రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పటికీ చాలా మంది అరే ఏ సినిమాలు రావి ఎలా నచ్చారా అని అడిగే మూవీస్. కానీ ఆ మూవీస్ లో నాకు కనెక్ట్ అయిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. కొన్ని మూవీస్ కామెడీ వల్ల నచ్చుతాయి, కొన్ని కంటెంట్ వల్ల, కొన్ని నా లైఫ్ లో ఉన్న పర్టికులర్ సిచ్యువేషన్ వల్ల. సినిమా అంటే అంతే కదా, అందరికీ ఒకేలా కనెక్ట్ అవ్వాలని రూల్ లేదు. ఒకరికి మాస్టర్ పీస్ అనిపించిన సినిమా ఇంకొకరికి బోరింగ్ అనిపించవచ్చు. అలాగే అందరూ రిజెక్ట్ చేసిన సినిమా మనకి ఫేవరెట్ అవ్వచ్చు. It's like it goes to each and every one of us. సో కామెంట్స్ లో ఫైట్లు పెట్టకుండా ఇది నా పర్సనల్ లిస్ట్ అని గుర్తుపెట్టుకోండి. మరి మీకు కూడా ఇలాంటి ఫ్లాప్ మూవీస్ లో ఫేవరెట్ మూవీస్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. ఈ టాప్ 10 లిస్ట్ లో టాప్ 5 మూవీస్ మాత్రం మామూలుగా ఉండవు. సో లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకా వీడియో నచ్చితే ఇలాంటి క్రేజీ మూవీ కంటెంట్ కోసం మన సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. సరే, ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన లిస్ట్ ని రివర్స్ ఆర్డర్ లో స్టార్ట్ చేద్దాం. సో నెంబర్ 10 బుర్రకథ. చాలా మందికి గుర్తు కూడా ఉండకపోవచ్చు. రిలీజ్ అయ్యి సైలెంట్ గా వచ్చి సైలెంట్ గా వెళ్ళిపోయింది. కానీ నేను ఈ మూవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ నాకు కనెక్ట్ అయ్యింది కంటెంట్. మనం ఇస్మార్ట్ శంకర్ లో మెమరీ ట్రాన్స్ఫర్ కాన్సెప్ట్ ని చూసాం కదా. వావ్, చాలా కొత్తగా ఉంది ఐడియా అని అనుకున్నారు. కానీ యాక్చువల్లీ ఇలాంటి టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ని ఇస్మార్ట్ శంకర్ కన్నా ముందే బుర్రకథ మూవీలో ట్రై చేశారు. అదే ఒక బ్రెయిన్ లో ఇద్దరు పర్సన్స్ అని. అప్పట్లో నాకు ఇది చాలా ఫ్రెష్ ఐడియా అనిపించింది. కానీ మూవీలో మెయిన్ మైనస్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ గా లేకపోవడం. క్లైమాక్స్ కూడా కొంచెం రొటీన్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే ఇంకొంచెం టైట్ గా ఉండుంటే రిజల్ట్ వేరే లెవెల్లో ఉండేది. కానీ కామెడీ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, హీరో సిచ్యువేషన్స్ ఇవన్నీ నాకు బాగా వర్కౌట్ అయ్యాయి. కమర్షియల్ ఫార్మేట్ లో కాకుండా ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ సైడ్ లో వెళ్ళడం వల్ల ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు. ఇస్మార్ట్ శంకర్ మూవీలో సాంగ్స్ కానీ ర్యాపో యాటిట్యూడ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంత మాస్ ప్యాకేజ్ తో వచ్చింది ఆ మూవీ. బుర్రకథ మొత్తం ఎమోషనల్ ప్యాకేజ్ తో వచ్చింది. అదే డిఫరెన్స్ రిజల్ట్ ని డిసైడ్ చేసింది. కానీ కాన్సెప్ట్ మాత్రం ఇప్పటికీ కూడా నాకు బాగా నచ్చుతుంది. నెంబర్ 9 మజాకా. ఈ మూవీ గురించి చెప్పాలంటే సింపుల్ గా ఒక లైన్. స్టోరీ ఏముండదు, కామెడీ ఉంటుంది అంతే. కొన్ని సినిమాలు స్టోరీ కోసం చూస్తాం, కొన్ని ఎమోషనల్ సీన్స్ కోసం. కానీ కొన్ని సినిమాలు జస్ట్ నవ్వుకోవడానికి. మజాకా ఎగ్జాక్ట్లీ ఆ కేటగిరీయే. మూవీ అయిపోయాక స్టోరీ గురించి అడిగితే పెద్దగా ఏం చెప్పలేం. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫేస్ లో ఒక స్మైల్. మనం ఏ మూవీకైనా దేని గురించి వెళ్తామో ఆ ఎలిమెంట్ ఓవరాల్ గా మూవీ మొత్తం సాటిస్ఫై చేస్తే చాలు, మనకే కనెక్ట్ అయిపోతుంది ఆ మూవీ. నాకు ఈ సినిమా నచ్చడానికి బిగ్గెస్ట్ రీజన్ రావు రమేష్ గారు. ఆయన క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ సినిమా మొత్తం ఆయన భుజాల మీద మోసారనే చెప్పొచ్చు. ఆయన సీన్స్ వచ్చిన ప్రతిసారి థియేటర్ లో నవ్వులు వినిపిస్తాయి. కామెడీ అనేది చాలా సబ్జెక్టు. నాకు నవ్వించిన జోక్ మీకు నవ్వు రాకపోవచ్చు, మీకు నవ్వించిన జోక్ నాకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. కామెడీ మూవీస్ జడ్జిమెంట్ అనేది కంప్లీట్ ఆడియన్స్ మూడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ రోజు మన మూడ్ ఎలా ఉంటుందో, థియేటర్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో, పక్కన ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో ఇవన్నీ కామెడీ ఎక్స్పీరియన్స్ ని కంప్లీట్ గా మార్చేస్తాయి. మజాగా నాకు ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మూవీ ఇది. నెంబర్ 8 సాక్ష్యం. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ట్రోల్ అయిన రేంజ్ మనకు అందరికీ తెలిసిందే. నేను ఈ మూవీ థియేటర్ లో చూసినప్పుడు ఫస్ట్ నాకు అట్రాక్ట్ అయింది మెయిన్ కాన్సెప్ట్. నేచర్ ఇట్ సెల్ఫ్ హీరోకి సపోర్ట్ చేయడం, పంచభూతాల్లో హీరో సైడ్ ఉండడం. ఇది కమర్షియల్ సినిమాలో డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఎగ్జిక్యూషన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గ్రాఫిక్స్ కొన్ని ప్లేసెస్ లో వీక్, స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్ గా ఉండొచ్చు. కానీ మెయిన్ ఐడియా మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి కమర్షియల్ సినిమా సేమ్ రివెంజ్ స్టోరీ, సేమ్ విలన్, సేమ్ క్లైమాక్స్ కాకుండా కొంచెం మైథాలజీ టక్స్ తో నేచర్ కాన్సెప్ట్ తీసుకురావడం అనేది నాకు చాలా అప్రిషియేట్ చేయాల్సిన పాయింట్ అనిపించింది. రిజల్ట్ ఫ్లాప్ అయినా కానీ కాన్సెప్ట్ గురించి మాట్లాడితే ఇప్పటికీ కూడా నేను అప్రిషియేట్ చేస్తా. సినిమా అంటే ఫైనల్ రిజల్ట్ ఒకటే కాదు, కొన్ని అటెంప్ట్స్ లో ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఆ అటెంప్ట్ ని అప్రిషియేట్ చేయాలి. సాక్షి మూవీ కూడా అలాంటి సినిమానే. నెంబర్ 7 తమ్ముడు. ఈ మూవీ గురించి చెప్పే ముందు మీకు ఒకటి చెప్పాలి. నేను ఈ మూవీ థియేటర్ లో చూడలేదు. అప్పట్లో చెన్నైలో ఉన్నప్పుడు ఒక పని ఉండడం వల్ల రిలీజ్ రోజు మూవీ చూడడానికి వెళ్ళలేకపోయా. సండే వెళ్దాంలే అని అనుకునే లోపే నెగిటివ్ టాక్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి మా దగ్గర 2 రోజుల్లోనే థియేటర్స్ నుంచి సినిమా తీసేశారు. అప్పుడే అనిపించింది అయ్యో మిస్ అయ్యాను, సరే ఓటీటీకి వచ్చే చూద్దాంలే అని వెయిట్ చేశా. ఓటీటీ రిలీజ్ అయ్యే లోపే నా ఫ్రెండ్ ఒకడు సినిమా చూశాడు. నేను నార్మల్గా అడిగా నీకు ఎలా అనిపించిందిరా సినిమా అని. వాడేమో సినిమా మొత్తం చెప్పేశాడు. హీరో క్యారెక్టర్ ఏంటి, విలన్ ఏంటి, ఆ సీన్ ఎందుకు, వాళ్ళ అక్క క్యారెక్టర్ ఏంటి, అది ఇది అని చెప్పి ఏదేదో చెప్తున్నాడు. నేనేమో ఒరే నేను రివ్యూ అడిగారా బాబు, సినిమా స్టోరీ కాదని అక్కడి నుంచి వెళ్ళిపోయా. కానీ ఇప్పుడు వెనక చూస్తే అదే నాకు అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే మూవీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే క్యారెక్టర్స్తో ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోవడం.
నాకు ఆల్రెడీ క్యారెక్టర్స్ గురించి క్లారిటీ ఉండడం వల్ల సినిమా స్టార్ట్ అయిన 10 మినిట్స్ నుంచే కన్ఫ్యూజన్ లేకుండానే ఫాలో అవ్వగలిగా. అప్పుడు నీ స్టోరీ మీద కాకుండా ఫైట్స్, యాక్షన్ బ్లాక్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, హీరో పెర్ఫార్మెన్స్ వీటిని ఎక్కువ అబ్జర్వ్ చేశా. అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే యాక్షన్ కొరియోగ్రఫీ నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ అనేవి చాలా రాగా అనిపించాయి. కెమెరా వర్క్ కూడా ఫైట్స్ ని ఎలివేట్ చేస్తుంది. స్టోరీ పర్ఫెక్ట్ కాదు, ఎమోషనల్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. కానీ ఈ మూవీని యాక్షన్ బ్లాక్స్ ని ఎక్స్పెక్ట్ చేసి చూసా కాబట్టి డిసప్పాయింట్ అవ్వలేదు. కొన్నిసార్లు ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటేనే సినిమా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. తమ్ముడు మూవీ కూడా నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. నెంబర్ 6 రావణాసుర. అసలు ఈ మూవీ అనౌన్స్ అయినప్పుడే నేను చాలా ఎక్సైటెడ్ అయ్యా. ఎందుకంటే నాకు హీరో నెగిటివ్ సైడ్స్ లో కనిపిస్తున్నాడంటే నేను చాలా ఎక్సైట్ అవుతా. మన తెలుగు సినిమాలో హీరో అంటే మంచోడే, కానీ అప్పుడప్పుడు హీరోని గ్రే సైడ్ లో చూపించేటప్పుడు ఆ థ్రిల్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ కి సెరెనోడ్ లో విలన్ క్యారెక్టరైజేషన్, గౌతమ్ నందలో డ్యూయల్ సైడ్స్, ఇలాంటి క్యారెక్టర్స్ నాకు ఎప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. అండ్ రావణాసుర ట్రైలర్ చూస్తున్నప్పుడు రవితేజన నెగిటివ్ రోలా అని ఎక్సైట్మెంట్ పీక్స్ లో ఉండేది. సినిమా స్టార్టింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు నాకు ఆల్మోస్ట్ కంప్లీట్ గా వర్కౌట్ అయింది. రవితేజ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ చాలా ఫ్రెష్ గా అనిపించాయి. ముఖ్యంగా బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎలివేషన్ ని నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్లింది. కెమెరా వర్క్ కూడా స్టైలిష్ గా ఉంటుంది. కానీ ఈ మూవీని కింద పడేసిన బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే క్లైమాక్స్. ప్రీ క్లైమాక్స్ వరకు బిల్డ్ చేసిన విలనిజం కి ఎండింగ్ లో ఇచ్చిన ప్లే ఆఫ్ నాకు అస్సలు సాటిస్ఫై చేయలేదు. మూవీ మొత్తం ఒక డేంజరస్ మైండ్ గేమ్ బిల్డ్ చేసి లాస్ట్ లో రొటీన్ గా ఫినిష్ చేయడం అనేది నాకు అంతకేం నచ్చలేదు. హీరో అంటే మంచోడి కింద ఉండాలి, నెగిటివ్ కింద ఉండకూడదు అనే ఫార్మేట్ అనేది అసలు కనెక్ట్ అవ్వలేదు. ఇదే క్లైమాక్స్ ని కొంచెం డేరింగ్ గా రాసుకుని ఉంటే రిజల్ట్ అనేది వేరే లెవెల్లో ఉండేది. ఆడియన్స్ కూడా కొంచెం షాక్ అయ్యేవారు. రవితేజ కెరియర్ లో మెమరబుల్ నెగిటివ్ రోల్ అయ్యేది అని నా ఒపీనియన్. కానీ అలా జరగలేదు. స్టిల్ నాకు మూవీ మొత్తం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఎక్స్పెక్ట్ క్లైమాక్స్, ఎస్పెషల్లీ రవితేజని ఆ స్టేట్ లో చూడడం అనేది చాలా ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది నాకు. నెంబర్ 5 సైందో. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా మందికి డిస్కరేజ్ అవ్వచ్చు, కానీ నా ఒపీనియన్ మాత్రం క్లియర్. నాకు సైందో బాగా నచ్చింది. ఎందుకంటే శైలేష్ క్రియేట్ చేసిన వరల్డ్ ఒక యాక్షన్ మూవీ కోసం సపరేట్ సిటీ క్రియేట్ చేయడం, ఆ సిటీకి ఓన్ ఐడెంటిటీ ఇవ్వడం, చంద్రప్రస్థ అని ఆ లొకేషన్ ని బిలీవబుల్ గా డిజైన్ చేయడం, స్మాల్ డీటెయిల్స్ వరకు కేర్ తీసుకోవడం నాకు చాలా ఇంప్రెస్ చేసింది. అంతేకాకుండా యాక్షన్ సీక్వెన్సెస్ స్టైలిష్ గా ఉన్నాయి, డైలాగ్స్ ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి, ఎమోషనల్ సీన్స్ కూడా కొన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా వెంకీ మామ మనం ఎప్పుడూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రోల్స్ లోనే ఎక్కువ చూసాం, కానీ ఇక్కడ అగ్రెసివ్ యాక్షన్ రోల్ లో చూడడం చాలా ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు. పెర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఏజ్ కి తగ్గట్టు మెచ్యూరిటీతో ఇంటెన్స్ తో క్యారెక్టర్ ని క్యారీ అవుట్ చేశారు. కానీ మూవీ బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే మూవీ ఓపెనింగ్ లో ఆడియన్స్ కి స్టోరీ డైరెక్షన్ గురించి కన్ఫ్యూజ్ క్రియేట్ చేసింది. ఫాస్ట్ స్క్రీన్ ప్లే, హీరో ఫ్లాష్ బ్యాక్, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ ఆడియన్స్ ని ఫీల్ అయ్యేలా స్లోగా 30 మినిట్స్ లో బిల్డ్ చేయాల్సింది. కానీ 2-3 డైలాగ్స్ తోనే ఫినిష్ చేపించేశారు. దీంట్లో హీరో పైన ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది కొంచెం తగ్గిపోయింది. ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే రిలీజ్ టైమింగ్. రిలీజ్ డేట్ మెయిన్ గా సంక్రాంతికి రావడం. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ గా వెంకటేష్ మూవీ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఎక్స్పెక్ట్ చేసే వెళ్తారు. కానీ వాళ్ళకి ఫుల్ యాక్షన్ డ్రామా దొరికింది. ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ అవ్వడంతో సినిమా బాగా ఎఫెక్ట్ అయింది. బట్ నాకు మాత్రం మూవీ మీద ఒక ఐడియా ఉండడం వల్ల బాగా నచ్చింది. లాస్ట్ వరకు కూతురు కోసం హీరో చేసిన జర్నీ ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే శైలేష్ ఈ మూవీని ఫ్యూచర్ యూనివర్స్ ని బేస్ చేసుకుని ప్లాన్ చేశాడు. హిట్ యూనివర్స్ లాగా హిట్ యూనివర్స్ కి సపరేట్ గా ఇంకో సినిమాటిక్ వరల్డ్ ని క్రియేట్ చేయాలనే ఐడియా ఉండేది. అందుకే ఆ వరల్డ్ బిల్డింగ్ మీద అంత ఫోకస్ పెట్టారు. అన్ఫార్చునేట్లీ రిజల్ట్ అంత రేంజ్ లో రాకపోవడం వల్ల సైంధవ్తోనే ఆ యూనివర్స్ అనేది అక్కడే అయిపోయింది. నెంబర్ 4 ఏ మంత్రం వేసావే. ఈ మూవీ గురించి చాలా మందికి తెలియపోవచ్చు. రిలీజ్ అయినప్పుడు కూడా పెద్ద బజ్ లేదు, సైలెంట్ గా వచ్చి సైలెంట్ గా వెళ్ళిపోయింది. యాక్చువల్లీ ఈ మూవీ షూటింగ్ అనేది చాలా ముందే కంప్లీట్ అయిపోయింది, కానీ రిలీజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అలా విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యాక ఈ మూవీ బయటకు వచ్చింది. నేను థియేటర్లో చూడలేదు, సీడీ కొనుక్కొని ఇంట్లో చూసా. మూవీ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ హాఫ్ లో హీరో లైఫ్ చూస్తే రోజంతా వీడియో గేమ్స్ ఆడుతూ రియల్ వరల్డ్ ని ఆల్మోస్ట్ ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. ఆ పాయింట్ నాకు అప్పట్లో చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఎందుకంటే అదే టైంలో పబ్జీ, ఫ్రీ ఫైర్ క్రేజ్ అనేది పీక్స్ లో ఉండేది. బయటికి వెళ్ళినా, హాస్టల్లో ఉన్న ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా కూడా అందరూ ఫోన్స్ పట్టుకుని గేమ్స్ ఆడుతూ ఉండేవారు. నేను పెద్ద గేమర్ కాదు, కానీ నా ఫ్రెండ్స్ మాత్రం పబ్జీని ఒక దీక్ష లాగా తీసుకుని ఆడేవారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు అదే పని. ఎరా మీకు కొంచెం కూడా బోర్ కొట్టదా అని అడిగేవాడిని. అలాంటి టైంలో ఈ మూవీ కాన్సెప్ట్ అనేది నాకు బాగా కనెక్ట్ అయింది. మూవీలో హీరోయిన్ హీరోకి ఒక ఛాలెంజ్ ఇస్తుంది, వీడియో గేమ్ కాదు రియల్ లైఫ్ ని గేమ్ లో ఆడదాం అనే పాయింట్ నాకు అప్పట్లో చాలా ఫ్రెష్ గా అనిపించింది. స్టోరీ స్లోగా అన్ఫోల్డ్ అవ్వడం, హీరో క్యారెక్టర్ గ్రాడ్యువల్ గా మారడం ఇలాంటి నేచురల్ గా అనిపించాయి. డైరెక్షన్ కూడా డీసెంట్ గా ఉంటుంది. విజువల్ సింపుల్ గా ఉన్నా కానీ క్లైమాక్స్ దగ్గర మాత్రం కొంచెం ఓవర్ ఎక్స్పెరిమెంట్ చేశారని అనిపించింది. కొత్తగా ట్రై చేద్దాం అనుకుని ఆడియన్స్ కి సాటిస్ఫైయింగ్ చేయలేని ఎండింగ్ ఇచ్చారు. స్టిల్ ఓవరాల్ గా చూస్తే ఈ మూవీ నాకు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మీలో ఎవరైనా ఇంకా చూడకపోయి ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మీకు కూడా ఒక డిఫరెంట్ మూవీ చూసాంరా అనే ఫీలింగ్ కలుగుతుంది. నెంబర్ 3 థ్యాంక్ యూ. ఈ మూవీ గురించి చెప్పాలంటే
ఫస్ట్ సినిమా గురించి కాదు, నా సిచ్యువేషన్ గురించి చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంలో నేను మెంటల్ చాలా డల్ ఫేజ్లో ఉన్నా, మూడ్ అస్సలు బాగాలేదు. అలాంటి టైంలో ఫ్రెండ్స్తో క్యాజువల్గా థియేటర్కి వెళ్ళాను. స్టార్టింగ్లో సినిమా కొంచెం స్లోగా అనిపించింది. అరే ఏంట్రా ఇది అనుకున్నా. కానీ ఈ స్టోరీలో ప్లాట్స్ అనేవి ఒకటొకటిగా రివీల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక నేను కంప్లీట్గా సినిమా వరల్డ్లోకి వెళ్ళిపోయా. పాస్ట్ మెమరీస్, రిలేషన్షిప్స్, మిస్టేక్స్, రియలైజేషన్స్ స్లోగా కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మూవీ అయ్యేసరికి నాకు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామరా అనే ఫీలింగ్ వచ్చింది. థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి మూడ్ కంప్లీట్గా చేంజ్ అయింది. సినిమా లైఫ్ ప్రాబ్లమ్స్ని సేవ్ చేయలేదు, కానీ ఆ 2 గంటలు నన్ను నా ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకొచ్చింది. అదే సినిమా పవర్. చాలా మంది మూవీని నా ఆటోగ్రాఫ్ మూవీలో ఉందని కంపేర్ చేసి రిజెక్ట్ చేశారు, కానీ నేను కంపారిజన్ లేకుండా స్టాండ్ లోన్గా చూశాను. అందుకే బాగా కనెక్ట్ అయ్యాను. నెంబర్ 2, స్కంద. ఈ మూవీ పేరు చెప్పగానే కామెంట్స్లో కొంతమంది నవ్వుతారు. లాజిక్ ఎక్కడ, ఫిజిక్స్ ఎక్కడ, స్టోరీ ఎక్కడని అడుగుతారు. నిజమే, ఈ సినిమాలో ఫిజిక్స్ వెతికితే దొరకవు, లాజిక్ వెతికితే దొరకదు, స్టోరీ కూడా చాలా బేసిక్. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మనం బోయపాటి సినిమా నుంచి ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? డీప్ స్క్రీన్ ప్లే కోసమా, లేదా సైంటిఫిక్ లాజిక్ కోసమా? కాదు కదా. మాస్ ఎలివేషన్స్ కోసం, హీరోయిజం కోసం, హెవీ యాక్షన్ బ్లాక్స్ కోసం. బోయపాటి సినిమా అంటే మనకి ముందే ఒక టెంప్లెట్ తెలుసు. హీరో ఎంట్రీ, మాస్ డైలాగ్, పవర్ఫుల్ ఫైట్, హై ఇంటర్వల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్లో 2 ఫైట్లు, ఫైనల్గా హీరో విక్టరీ. అదే ఫార్ములా. నేను కూడా అదే ఎక్స్పెక్టేషన్తో ఫస్ట్ షోకి వెళ్ళాను. నేను నా ఫ్రెండ్స్ అందరం థియేటర్లో విజిల్స్ వేస్తూ, అరుస్తూ, ఫైట్స్ని ఎంజాయ్ చేస్తూ సినిమా చూసాం. సినిమా అయ్యాక రేపో కంబ్యాక్ ఇచ్చాడ్రా అని మాట్లాడుకుంటూ హాస్టల్కి వెళ్ళాం. మార్నింగ్స్ ఆడియన్స్ కూడా అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ 2 రోజుల తర్వాత చూస్తే నేను అనుకున్నదంతా రివర్స్ అయిపోయింది. నెగిటివ్ మీమ్స్, ట్రోల్స్, ఫైనల్గా డిజాస్టర్. కానీ కలెక్షన్స్ మాత్రం డ్రాప్ అవ్వలేదులే. నాకు థియేటర్లో అంత మాస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా బయట అందరికి ఎందుకు నచ్చలేదని తర్వాత ఆలోచించాక అర్థమైంది. నేను స్టోరీ కోసం వెళ్ళలేదు, మాస్ ఎక్స్పీరియన్స్ కోసమే వెళ్ళానని. నేను అనుకున్నది నాకు దొరికింది, అందుకే నాకు బాగా నచ్చింది. చాలామంది ఈ ఫైట్స్ బాలకృష్ణకి సెట్ అయ్యేవి, రామకు కాదు అని. నాకు మాత్రం అలా అనిపించలేదు. రామ్ ఎనర్జీకి ఫైట్స్ బాగా సెట్ అయ్యాయి. సినిమా ఫ్లాస్ ఉన్న థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఫైనల్లీ నా లిస్ట్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న మూవీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఈ సినిమా పేరు చెప్పగానే చాలామంది అరే ఏంట్రా ఇదని సర్ప్రైజ్ అవ్వచ్చు. రిలీజ్ ముందు నేను ఈ సినిమా నుంచి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటే, స్టోరీ ఎక్స్ట్రాడినరీగా ఉండకపోవచ్చు, స్క్రీన్ ప్లే యావరేజ్గా ఉండొచ్చు, కానీ థియేటర్లో 2 గంటలు నవ్విస్తా చాలనుకున్నా. ఎగ్జాక్ట్లీ ఆ మైండ్ సెట్తో నేను థియేటర్కి వెళ్ళాను. సినిమా స్టార్ట్ అయ్యాక ఫస్ట్ సీన్ నుంచి ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ కామెడీ కోసమే చూసా. అలానే నాకు కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. హీరో టైమింగ్, సిచ్యువేషనల్ జోక్స్, సెల్ఫ్ ట్రోలింగ్ మూమెంట్స్ ఇవన్నీ థియేటర్ అట్మాస్ఫియర్ లో ఇంకా బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కొంచెం వీక్ అయింది. స్టోరీ ఎగ్జిక్యూషన్ కూడా ఇంకొంచెం బెటర్ గా ఉండొచ్చు. కానీ నేను ఆ సినిమాకి వెళ్ళింది స్క్రీన్ ప్లే అనలైజ్ చేయడానికి కాదు, నవ్వుకోవడానికి. ఆ పర్పస్ ని మూవీ కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేసింది. అందుకే నా లిస్ట్ లో నెంబర్ 1 పెట్టా. ఇంకా ఇవే నా టాప్ 10 ఫ్లాప్ మూవీస్. మళ్ళీ చెప్తున్నా, ఈ లిస్ట్ కంప్లీట్ గా నా పర్సనల్ ఒపీనియన్. మీ లిస్ట్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉండొచ్చు. అదే సినిమా బ్యూటీ. ఒకరికి ఫ్లాప్, ఇంకొకరికి ఫేవరెట్. కలెక్షన్స్ ఒక సినిమా సక్సెస్ ని డిసైడ్ చేయదు, కానీ ఆడియన్స్ మెమోరీస్ ని మాత్రం డిసైడ్ చేయలేవు. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓడిపోయినా మన మనసులు మాత్రం గెలుచుకుంటాయి. నాకు ఈ 10 మూవీస్ అలాంటివే. మరి ఇప్పుడు మీ టర్న్. మీ ఫేవరెట్ ఫ్లాప్ మూవీ ఏంటి? అందరూ వేస్ట్ అన్నప్పటికీ మీరు మాత్రం లేదురా నాకు బాగా నచ్చింది అని డిఫెండ్ చేసిన సినిమా ఏదో కామెంట్ సెక్షన్ లో కంపల్సరీగా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి హానెస్ట్ మూవీ డిస్కషన్స్, రివ్యూస్, హిడెన్ జెమ్స్, అండర్ రేటెడ్ మూవీస్, క్రేజీ లిస్ట్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. మళ్ళీ మనం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ వాచ్ గుడ్ సినిమా, సపోర్ట్ గుడ్ సినిమా. సినిమా యాప్ సైనింగ్ ఆఫ్.